షేడ్ నెట్లో వ్యవసాయం రైతుల పాలిట కల్పతరువుగా మారింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగు కాసులు కురిపిస్తోంది. ముఖ్యంగా క్యాప్సికం సాగుతో సిరులు కురిపిస్తున్నాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. సాగులో పెద్దగా అనుభవం లేకపోయినా సరైన అవగాహనతో ముందడుగు వేసి విజయపదంలో పయనిస్తున్నాడు. ఇప్పటికే 80 సెంట్లలో 18 టన్నుల దిగుబడి తీసిన ఆ రైతు మరో 4 టన్నుల దిగుబడి తీయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆ సాగు వివరాలేంటో మనము ఓసారి చూద్దామా? సానుకూల దృక్పథం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, గెలుపుకు స్థైర్యాన్నందిస్తుంది. సాగు విధానం కొత్తే అయినా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఓటమి భయం దరిచేరదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ప్రకాశం జిల్లా కొరిసెపాడు మండలం రావినూతల గ్రామం రైతు పుట్ట భాస్కర్రావు. వ్యవసాయంలో ఆధునికతను అందిపుచ్చుకుంటే సేద్యానికి ఆకాశమే సరిహద్దు అని నిరూపిస్తోంది ఇక్కడి వ్యవసాయం. ఎకరం షేడ్ నెట్లో ప్రయోగాత్మకంగా వివిధ పంటలను సాగు చేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. 80 సెంట్లలో క్యాప్సికం, 20 సెంట్లలో బంతి, టమాటా, కీర, బజ్జీ మిరప పంటలను సాగు చేశారు. ప్రస్తుతం అన్ని పంటల నుంచి మంచి ఫలితాలు తీస్తున్నారు. క్యాప్సికంలో ఇప్పటికే 18 టన్నుల దిగుబడి తీయడం విశేషం. వాస్తవంగా నారు పెంచేందుకు ఈ షెడ్ నెట్ హౌజ్ని నిర్మించారు. అన్సీజన్ కావడంతో మంచి మార్కెట్ గిరాకీ ఉన్న పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. క్యాప్సికం సాగు తమకు అన్ని విధాలుగా లాభించిందని రైతు భాస్కర్రావు చెప్తున్నారు. 5 నెలల్లో ఈ షేడ్ నెట్ స్టార్ట్ చేయడం జరిగింది. 7 నెలల్లో మిరపనారు రైతుల ద్వారా మిరపనారు పోయటం జరిగింది. ఆ 2 నెలలు మిరపనారు పోసి రైతులకి సప్లై చేసాం. తర్వాత ఈ నెట్ ఈ ఖాళీ రోజుల్లో ఏమి వేయాలని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది సలహా మేరకు ఈ క్యాప్సికం అనేది వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను. దాన్ని ట్రేల్లో పెంచి 35 రోజుల తర్వాత ఆ నారు నెట్లో నాటడం జరిగింది. నాటినప్పుడు ముందు బెడ్ల మీద గుంటలు తీసి దాంట్లో వర్మి కంపోస్టు, యాపిండి కలిపి గుంటలు నింపి తర్వాత మొక్క నాటడం జరిగింది. మొక్కలు కూడా చాలా ఏపుగా పెరగటం. తర్వాత మధ్యకాలంలో ఫస్ట్లో మనం బలం మందు కూడా ఇవ్వలేదు. అయినా గ్రోత్ చాలా ఇదిగా పెరుగుతుంది. నాటిన తర్వాత ప్రతి 4 రోజులకి 3 రోజులకి డ్రిప్ ద్వారా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఓబ్రాన్ అంటే ఇలాంటి జంపు ఇలాంటి మందులు ప్రతి అవసరాన్ని బట్టి వాడుకుంటా రావడం జరిగింది. 60 రోజు వచ్చేసరికి ఒకసారి ఈ 3 పందములు డ్రిప్ ద్వారా ఇచ్చాము. 12, 32, 16 ఓసారి ఏది బట్టి డ్రిప్పుల ద్వారా ఇచ్చుకుంటా పోయటం జరిగింది. 2వ కోత 3వ కోత రాంగలోనే టన్ను 2 టన్నులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక నెల రోజులు ఈ క్రాప్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాం. కోసే 2 రోజుల ముందు వాటర్ వేయడం జరుగుతుంది. కోసిన తర్వాత డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తాం. మళ్ళీ ఒక 2 రోజులు కాబట్టి మళ్ళీ వేయటం అట్లా జరుగుతుంది. వాణిజ్య సరళిలో పంటలు సాగు చేసేటప్పుడు ముందుగా సాగుకు అనుకూలమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల పట్ల రైతులు దృష్టి సారించాలి. రైతు భాస్కర్రావు సాధ్యమైనంత వరకు అన్ని వసతులు తన ఫామ్లోనే ఉండేటట్లు చూసుకున్నారు. పూర్తిగా కరెంటుపై ఆధారపడకుండా సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకున్నారు. నీటిని నిల్వ చేసేందుకు ఫామ్ ఫౌండ్ను నిర్మించుకున్నారు. దీనివల్ల బోరుతో సంబంధం లేకుండా నీరు, ఎరువులను డ్రిప్ ద్వారా నిరంతరాయంగా అందివ్వగలుగుతున్నారు. షెడ్ నెట్ హౌజ్ నిర్మాణానికి ముందుగా ఉద్యాన శాఖను సంప్రదించడంతో రాయితీ పొందగలిగారు. బోరేసిన తర్వాత గవర్నమెంట్ సోలార్ బిగించడం జరిగింది. ఆ సోలార్ ద్వారా ఫామ్ పండు తీపిచ్చాం. ఈ సోలార్ నుంచి ఫామ్ పండు నుంచి మనం నెట్ డ్రిప్కి సప్లై చేయడం జరుగుతుంది. మొత్తం గవర్నమెంట్ వారు సోలార్ సబ్సిడీలో బిగించారు. తర్వాత షేర్ నెట్కి 10 లక్షల రూపాయలు రాయితీ ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ సహాయంతో తర్వాత మిగతా డబ్బులు ఆంధ్రా బ్యాంక్కి వారి ఆర్థిక సహాయంతో ఈ నెట్ నిర్మించడం జరిగింది. మొత్తం టోటల్గా 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 30 లక్షలకు గాను నా ఫస్ట్ 10 లక్షల రూపాయలు ప్రభుత్వం రాయితీ, తర్వాత ఈ క్యాప్సికం. ఇది పరిస్థితి ఏంది. క్యాప్సికం మొక్కలు 12 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్కలు ఒత్తిడికి గురికాకుండా పెరిగేందుకు వీలుగా పురికొసతో కొమ్మలను పైన ఉన్న ఫ్రేమ్కు కట్టి పెంచారు.
షెడ్ నెట్ల ద్వారా సూర్యరశ్మిని 50 నుంచి 75% వరకు నియంత్రించే వీలుంటుంది. దీని ద్వారా మొక్కలకు అవసరమైన కాంతిని, తేమ శాతాన్ని నియంత్రించవచ్చు. బయట నుంచి పురుగులు లోపలికి ప్రవేశించే వీలుండదు కనుక చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. అయినా సమయానుకూలంగా ఎరువుల యాజమాన్యం, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల నాటిన 60వ రోజు నుంచి మంచి దిగుబడి సాధిస్తున్నారు. 60వ రోజు ఫస్ట్ కోత కోయటం జరిగింది. ఫస్ట్ కోత 22 బాక్సులు అంటే 25 కేజీల లెక్కన కోయటం జరిగింది. తర్వాత రాను 50 బాక్సులు అంటే టన్ను, 10 క్వింటాలు, 12 క్వింటాలు, 13 క్వింటాలు అట్లా 20 క్వింటాలకు వచ్చిన రోజు కూడా ఉంది. యావరేజ్గా ఇప్పటికి 18 టన్నులు కోయడం జరిగింది. ఇంకెట్లేదన్నా ఒక 4 నుంచి 5 టన్నులు రావచ్చని నేను అనుకుంటున్నాను. రేటు కూడా ఫస్ట్ 22 రూపాయలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 40 అమ్ముతున్నాం. యావరేజ్ 30 రూపాయల లెక్కన అమ్మడం జరిగింది. దాదాపుగా 2,70,000 దీనికి ఖర్చు అయింది. 5,70,000 దాకా ఇప్పుడు రావటం జరిగింది. మొత్తానికి లాభసాయకంగా ఉంది. మొదట్లో మిరపనారు పెంపకం ద్వారా ఈ రైతు 5 లక్షల లాభం గడించారు. ప్రస్తుతం క్యాప్సికంతో పాటు ప్రయోగాత్మకంగా 20 సెంట్లలో సాగు చేసిన ఇతర పంటల నుంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. అయితే ఆదాయపరంగా క్యాప్సికం ప్రధాన వాణిజ్య పంటగా నిలిచింది. నెట్ చుట్టూ కాలువల్లో బంతి మొక్కలు నాటాం. బంతి కూడా మార్కెట్ ఈ సంవత్సరం బాగానే ఉంది. కేజీ 30 నుంచి 40 రూపాయల దాకా అమ్ముతున్నాం. ఇప్పుడు దాదాపుగా 7 క్వింటాలు బంతిపూలు మనం మార్కెట్లో అమ్మడం జరిగింది. ఇంకెట్లేదన్నా ఒక 3 క్వింటాల దాకా రావచ్చు అనుకుంటున్నా. తర్వాత ఇప్పుడే రేటు 40 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్గా ఉంటుంది. తర్వాత బజ్జీ మిరప కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా ఒకే రేటు 50 రూపాయలు కేజీ లెక్కన అమ్మడం జరుగుతుంది. టమాటాలు 10 రూపాయలు కేజీ, బాక్స్ వచ్చి 250 రూపాయలు లెక్కన అమ్మడం జరుగుతుంది. టమాటాల్లో ఇప్పటికి ఒక 5,000 టమాటాలు, ఒక 6,000 రూపాయలు బజ్జి మిరప, ఒక 20,000 రూపాయలు బంతి అమ్మడం జరిగింది. అనుభవం రావాలంటే అన్ని రకాల పంటలు వేస్తే ఏది ఎలా పండుతుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలా, ఎట్లా చేస్తే దిగుబడి బాగా వస్తుంది, ఏది మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతాయి అనే ఆలోచన కోసం, అనుభవం కోసం నేను ఇన్ని వెరైటీ వేయటం జరిగింది. ఫస్ట్ మిరపలో ఒక 5 లక్షల రూపాయల దాకా మనం మిగలడం జరిగింది. తర్వాత ఈ క్యాప్షన్, ఇది పరిస్థితి ఏంది. ప్రభుత్వ రాయితీ పోను షెడ్ నెట్ హౌస్ నిర్మాణానికి పెట్టిన 20 లక్షల పెట్టుబడిలో దాదాపు 8.5 లక్షల రూపాయలను మొదటి సంవత్సరంలోనే రాబట్టుకున్నారు రైతు భాస్కర్ రావు. వచ్చే ఏడాది మొత్తం పెట్టుబడి చేతికందే అవకాశం ఉంది. ఈ షెడ్ నెట్ హౌస్ జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. 5వ సంవత్సరంలో అవసరాన్ని బట్టి పైన ఉన్న నెట్ను మార్చుకుంటే సరిపోతుంది. 3వ ఏడాది నుంచి రైతు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించే వీలుంటుంది. వివిధ నార్ల పెంపకంతో పాటు సంవత్సరం పొడవునా గిరాకీ ఉన్న అన్ని రకాల కూరగాయలను దీనిలో పండించుకునే వెసులుబాటు ఉంది. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడితో పాటు నమ్మకమైన రాబడిని అందిస్తున్న ఈ ఆధునిక టెక్నాలజీ రైతాంగానికి వరంగా మారింది అనటానికి రైతు పుట్ట భాస్కర్ రావు అనుభవమే ప్రత్యక్ష నిదర్శనం.